అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. మనం నిన్ననే చెప్పుకున్నాము రాముడి యొక్క చరితాన్ని చెప్పుకోవడంలో భాగంగానే ఆ రాముడితో రామచంద్రమూర్తి నడయాడుతున్న కాలంలో ఎవరు సన్నిహితంగా హనుమంతులు వారే ఉన్నప్పుడు హనుమంతులు వారు మరుజన్మ తీసుకుని ఉంటే ఆ మరుజన్మ ఈ త్యాగరాజు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నారని, వీరే వారు వారే వీరని, వీరుకున్నటువంటి శక్తే కంఠాన్ని ధరించి ఉన్నటువంటి ద్వాదశ స్వరస్థానముల మాల అని, ఈ మాలను గుర్తించడం కోసం ద్వాదశ స్వరస్థానాల్ని అభ్యాసం చేసిన వారు కానీ వాటి మర్మం తెలిసిన వారు కానీ గుర్తెరిగి స్వయంగా త్యాగరాజు స్వామి వారిని శివుడి యొక్క అంశాన్ని, హనుమంతుల వారి అంశాన్ని చాలామంది చెప్పగా మనం కూడా విని ఉంటాం కదండి అయ్యా. ఇప్పుడు ఈ యొక్క త్యాగరాజు స్వామి వారి యొక్క ఘనరాగ పంచరత్న కీర్తనల్లో మొదటి కీర్తన రాముడి యొక్క గుణగణాలని ఆయన పేర్ల రూపంలో పొగుడుతూ కీర్తిస్తూ చేసిన కీర్తన గురించి మనం కొంత తెలుసుకున్నాం కదండి. రెండవ కీర్తన దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా, ఓ రామచంద్రమూర్తి తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగలనన్నే దొరకొడుకు బ్రోచురా, తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపే నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా, మానవతను దుర్లభమనుచు నుంచి పరమానంద మొందలేక మదమత్సర కామలోభ మోహులకు దాసుడై మోసపోతిగాక. ఇలాంటి లక్షణాలు ఉన్న నన్ను ఏ దొరకొడుకు, ఏ రామచంద్రమూర్తి అంటే దొరకొడుకు అంటే ఏ దశరథ మహారాజు యొక్క కుమారుడు నన్ను రక్షించగలుగుతాడు. నాలో ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి, నాకు స్వరం తెలియదు, లయ తెలియదు, ఏమీ తెలియనప్పటికీ ఈ యొక్క అమాయకులకి ఆడపిల్లలకి ఉపదేశాలు చేసి నా వశంలో పెట్టుకుని సంతోషపడి శిలలాంటి ఆత్మ కలిగిన నేను సుభక్తులకు, నిజమైన భక్తులకు సమానమైన వాడనని వెర్రవీగేటువంటి దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. ఇదేమిటండి? అనేక కీర్తనలలో త్యాగరాజు స్వామి వారే స్వయంగా మరుగేలరా ఓ రాఘవ అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. ఇంకా ఎందుకయ్యా నువ్వు దాక్కుంటావు? అన్నీ నువ్వే అని నా అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకున్నానయ్యా. మరి నేనెవరో చెప్తాను వినవయ్యా. రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికరికే విశ్వసించి తెలుసుకో ఓ మనసా అని పలుకు పలికిన ఆయన నాకు ఇప్పుడు స్వరం తెలియదు, లయ తెలియదు, ఏమీ తెలియదు, అటువంటి దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు, ఏ రామచంద్రమూర్తి రక్షించగలుగుతాడు అని ఆయన మీద ఆయనే ఆత్మనింద వేసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అది నిజమా, ఇది నిజమా, ఈ మాట, ఈ పలుకు ఈయన పలకడానికి కారణం ఏమిటి అని కొంచెం మనం పరిశోధించగలిగితేనండి అయ్యా. ఈయన ఏం చెప్తున్నారండి? ఈయన తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపే దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. అంటే ఎప్పుడూ భూమి మీద సుఖవంతమైన జీవితమే జీవితమని, దానికోసమే పరితపించి జీవించేటువంటి నన్ను ఏ రామచంద్రమూర్తి రక్షిస్తాడు అంటే, మరి త్యాగరాజు స్వామి ఏ సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటూ భిక్షమెత్తాడండి ఆయన? ఏ మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, పదవులు ఇట్లాంటివన్నీ కోరుకున్నాడండి ఆయన? ఏమీ కోరుకోలేదే. అట్లాంటి ఆయన ఈ మాట చెప్పడానికి కారణం ఎవరి గురించి? మీ గురించా, నా గురించా? మనలో కూడా అంతటి అవలక్షణాలు కలిగిన వారు ఉన్నారని గుర్తు చేయడం కోసమా? లేకపోతే అన్నీ తెలుసుకున్నప్పటికీ నాకు ఏమీ తెలియదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఆయన ఉండటమా? అయ్యా కొంచెం మనమే ఈ ప్రశ్న వేసుకోగలిగితేనండి. ఇప్పుడు మనలో కూడా చాలామంది పెద్దలండి అయ్యా, ఏమీ తెలియకపోయినప్పటికీ తామసంబు చేత తత్వంబు పలుకుచు తామి పెద్దలట భువిని. అయ్యా ఇప్పుడు కూడా మన ఈ సమాజంలోనే మన చుట్టూ ఎంతోమంది
పెద్ద మనుషుల పేరుతోటి ఏమీ తెలియనప్పటికీ అన్నీ తెలిసినట్టుగా బోధనలు చేస్తూ తామసంబు చేత తత్వంబు బలుకుచు తామే పెద్ద మనుషులమని మిగిలిన వారిని చాలా హీనంగా చూసే పరిస్థితి మనం కూడా చూస్తున్నాం కదా. అలా వారి గురించి ఏమైనా ఈయన ఈ మాట చెప్పాడా అయ్యా? ఇంకా వివరంగా రేపు వచ్చేటువంటి ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. ఇప్పటికి సెలవు. నేను మీ వీర రాఘవరెడ్డి.